దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు. కాలంలో సమయంలో ఆయన స్వాధీనంలో పరుచుకొని దేవుడు ఆయన దయారేఖలలో మనందరినీ భద్రపరుచుకున్న దేవాది దేవునికి ఎంత వందనాలు. కూడి వచ్చిన మీ అందరికి వందనాలు. దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం స్టార్ట్ చేసుకుందాం. శాంతమ్మ సిస్టర్ ప్రేయర్ చేస్తారు, రవి బ్రదర్ పాట పాడతారు. శాంతమ్మ సిస్టర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్. శాంతమ్మ సిస్టర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్. మీరు పాట పాడండి, ప్రేయర్ చేయండి సిస్టర్. చేస్తా. మహాపరిశుద్ధుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, ప్రియ పరలోకపు తండ్రి, దేవాతి దేవ, రాజాతి రాజా, యేసు ప్రభా నీకే వందనాలు, స్తుతి స్తోత్రాలు. నైనా నీ బంగారు పాదాలకు వందనాలు తండ్రి. మీరు ఇచ్చిన ఈ కృప కొరకే మీకు వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభా. దయగల తండ్రి, ఈ సాయంకాల సమయంలో ప్రభా నీ పాద సన్నిధిలోనైనా మేము కూడి ఉన్నాం ప్రభా. పరిశుద్ధుడా, మా మధ్యలో మీరు దిగండి, మీ ఆత్మ నడిపింపు దయచేయండి ప్రభా. ఈ ఆరాధనలో మీరు దిగండి ప్రభా. వాక్యం ద్వారా మీరు మాట్లాడండి. పరిశుద్ధుడా నీకే వందనాలు ప్రభా. వాక్యం చెప్పే వాళ్ళలో మీరుండి మాట్లాడండి. మీ యొక్క ఆత్మ నడిపింపు దయచేయండి దేవా. యేసు ప్రభా నీకే వందనాలు తండ్రి. పాటలు పాడే వాళ్ళు కూడా ప్రభా తండ్రి మీరు సహాయం చేయండి, మీరు మహిమ పొందండి తండ్రి పాటల ద్వారా. తండ్రి నీకే వందనాలు దేవా, దేవాతి దేవా నీకే స్తుతులు స్తోత్రాలనైనా ప్రభా. సర్వలోకం కూడా ప్రభా నీ సత్యం తెలుసుకోవాలా, ప్రతి ఒక్కరు బంధకాలు కూడా తెగిపోవాలా ప్రభా. పరిశుద్ధుడా దేవా సత్యం గ్రహించినట్లు ప్రభా ఆత్మీయ నేత్రాలు తెరవండి ప్రభా. పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి. యేసయ్యా నీకే స్తుతులు స్తోత్రాలనైనా ప్రభా. తండ్రి అనారోగ్యంతో ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యాలు వాళ్ళకి దయచేయండి ప్రభా. ఆశ్చర్యకారుడు అద్భుత కార్యాలు చే దేవానికే వందనాలు తండ్రి. దేవాతి దేవ, మహాదేవానికే వందనాలు నైనా. ఈ ఆరాధన అంతట్లో మీ ఆత్మ నడిపింప దయచేయండి. పరిశుద్ధుడా నీకే వందనాలు. మీరుండి మాట్లాడండి కృపగల తండ్రి. అందరూ జాయిన్ అయ్యేటట్టు సాయం చేయండి. ప్రతి ఒక్క ఆటంకాలు కూడా తొలగించండి. ప్రతి ఒక్కరు కూడా తొందరగా జాయిన్ అయ్యే కృప దయచేయండి ప్రభా. మీరే సాయం చేయమని, ఆరాధన అంతట్లో తోడుండి నడిపించమని మీ కృపగల హస్తానికి అప్పచెప్పుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన మధ్యలో రవి బ్రదర్ పాట పాడతారు. బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్. సార్ ప్రైజ్ లార్డ్ సిస్టర్. సార్ నా వాయిస్ వినిపిస్తుందా? వినబడుతుంది సార్. అదే సరే సార్, పాట పాడదాం. చూడుమో ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువు నీకై నిలుచుండేను, గొప్ప రక్షణ నివాసి యేసుడు సిలువలో వేలాడుచున్నాడుగా, సిలువలో వేలాడుచున్నాడుగా. చూడుమో ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువు నీకై నిలుచుండేను, గొప్ప రక్షణ నివాసి యేసుడు సిలువలో వేలాడుచున్నాడుగా, సిలువలో వేలాడుచున్నాడుగా. మానవులెంతో చెడిపోయిరి, మరణించెదామని తలపోయక, మానవులెంతో చెడిపోయిరి, మరణించెదామని తలపోయక, ఎరుగారు మరణము నిక్కామని, నరకమున్నాదని వారెరుగారి, ఎరుగారు మరణము నిక్కామని, నరకమున్నాదని వారెరుగారు. చూడుమో ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువు నీకై నిలుచుండేను, గొప్ప రక్షణ నివాసి యేసుడు సిలువలో వేలాడుచున్నాడుగా, సిలువలో వేలాడుచున్నాడుగా. ఇహమందు నీకు కలవన్నీయు, చనిపోవు సమయాన వెంటారావు. ఇహమందు నీకు కలవన్నీయు, చనిపోవు సమయాన వెంటారావు. చనిపోయినను నీకు లేచేదవు,
తీర్పున్నదని ఎరుగు ఒక దినమున చనిపోయినను లేచేదవు. తీర్పున్నదని ఎరుగు ఒక దినమున చూడుమో ఈ క్షణమే కల్వారిని. ప్రేమ ప్రభువు నీకై నిలుచుండేను. గొప్ప రక్షణ నీవా శ్రీయేసుడు. సిలువాలు వేలాడుచున్నాడుగా, సిలువాలు వేలాడుచున్నాడుగా. మనలాలు ధనవంతులుగా చేయను, దారిద్రుడాయేను మన ప్రభువు. మనలాలు ధనవంతులుగా చేయను, దారిద్రుడాయేను మన ప్రభువు. రక్తము కాచేను పాపులకై, అంగీకరించుము శ్రీయేసుని. రక్తము కాచేను పాపులకై, అంగీకరించుము శ్రీయేసుని. చూడుమో ఈ క్షణమే కల్వారిని. ప్రేమ ప్రభువు నీకై నిలుచుండేను. గొప్ప రక్షణ నీవా శ్రీయేసుడు. సిలువాలు వేలాడుచున్నాడుగా, సిలువాలు వేలాడుచున్నాడుగా. సిలువాపై చూడు ఆ ప్రియుని, ఆ ప్రేమకై నీవు ఏమేతువు. సిలువాపై చూడు ఆ ప్రియుని, ఆ ప్రేమకై నీవు ఏమేతువు. అర్పించుకోలేదు జీవితము, ఆయన కొరకై జీవించుము. అర్పించుకోలేదు జీవితము, ఆయన కొరకై జీవించుము. చూడుమో ఈ క్షణమే కల్వారిని. ప్రేమ ప్రభువు నీకై నిలుచుండేను. గొప్ప రక్షణ నీవా శ్రీయేసుడు. సిలువాలు వేలాడుచున్నాడుగా, సిలువాలు వేలాడుచున్నాడుగా. హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అందరికీ. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అందరికీ ప్రైజ్ లార్డ్. ఒక చిన్న ప్రేరాంశం ఉంది, ఆ ప్రేరాంశం చేసుకొని వాక్యదానిలోకి వెళ్ళిపోదాం. వెంకటమ్మ అనే సహోదరి ప్రభునందు నిద్రించింది. ఆమె కుటుంబం ఓదార్చబడాలా, వాళ్ళ కుటుంబం ఓదార్చబడాలా. అలా ఆమె సడన్గా చనిపోవడంతో వాళ్ళ ఆయన కూడా హెల్త్ బాగలేదు. ఆ బాబాయ్ అవుతాడు, ఆయన పేరు బాలకృష్ణయ్య. ఆయన ఆరోగ్యం మంచిగా ఉండాలా, ఆ కుటుంబం అంతా ఓదార్పు దేవుడు ఇవ్వాలా. ఆ బ్రదర్ని దేవుడు ముట్టి స్వస్థపరచాలా. అతనికి చాలా హెల్త్, ఆమె సడన్గా చనిపోవడంతో హెల్త్ కండిషన్ కొంచెం సీరియస్ గా ఉంది. ఆ బ్రదర్ని దేవుడు ముట్టి తాకి స్వస్థపరచాలా. క్యాథరిన్ సిస్టర్ పేరు చేస్తారు. సిస్టర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్. సారీ సిస్టర్ జాయిన్ అవ్వలేదు. స్వప్న సిస్టర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్. సిస్టర్ సిస్టర్ విన్నారా అంశము? సిస్టర్ ప్రార్థిస్తాను. స్తోత్రం ప్రభా, పరిశుద్ధ పరిశుద్ధ తండ్రి, పరిశుధాత్మ దేవా యేసు ప్రభానికి స్తోత్రం చెల్లించున్నాము తండ్రి. దేవా మరి నైనా వెంకటమ్మ మరి అయా ప్రభాతాన్ని మేము నిద్రించిందంటే దేవా యేసు ప్రభాతాన్ని తన ఆత్మకినైనా ఈ యొక్క తండ్రి రాజ్యంలో చేర్చుకున్నందుకు వందనాలు యేసు ప్రభానికి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభా మరి తన కుటుంబం నుంచి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి ప్రభా మరి బాలయ్య బ్రదర్ని ముట్టండి ప్రభాతాన్ని, తను ఎంతో తను సీరియస్ గా ఉన్నాడంటే ప్రభాతాన్ని దయచేసి ప్రభాతాన్ని ఓదార్చండి, ప్రభాతాన్ని అతన్ని బాగు చేయండి, స్వస్థపరచండి తండ్రి. ప్రభా దేవానికి వందనాలు ప్రభాతాన్ని, ఆ కుటుంబం అంతటికి నీ ఓదార్పు దయచేమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రభా ఎంత బాధలు ఉన్నారో తండ్రి ప్రభా, అయ్యా తండ్రి మీరు చూస్తున్నారు దేవా యేసు ప్రభా. తండ్రి నీకు వందనాలు అయ్యా రాజా, ప్రతి ఒక్కరిని ఓదార్చే గొప్ప దేవుడు తండ్రి ప్రభా. అయ్యా తండ్రి వాళ్ళకి నైనా శాంతిని ఇవ్వండి, సమాధానం ఇవ్వండి, ఓదార్పుని ఇవ్వండి ప్రభా యేసు ప్రభా. ఆ బ్రదర్ని ముట్టి స్వస్థపరిచి ప్రభా మీ సాక్షిగా నిలబెట్టుకోమని తండ్రి నీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్. మన మధ్యలో రేణుకా సిస్టర్ గారు వాక్యంలోకి నడిపిస్తారు. సిస్టర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్. సిస్టర్ ప్రైజ్ ద లార్డ్ సిస్టర్. ప్రైజ్ ద లార్డ్ సిస్టర్. బ్రదర్స్ అండ్ సిస్టర్ అందరికీ ప్రైజ్ ద లార్డ్. నా వాయిస్ వినబడుతుందా సిస్టర్? హలో, నా వాయిస్ వినబడుతుంది?
ఓకే ఓకే. వినబడుతుంది సిస్టర్, అందరికీ క్లియర్ గానే ఉంది. అందరికీ ప్రేజ్ ద లార్డ్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కి అందరికీ ప్రేజ్ ద లార్డ్. వాక్యంకి వెళ్ళడం ముందు ప్రార్థన చేసుకుందాం. సూదం తండ్రి సుప్రభానికి వందనాలు రాజా, పరిశుద్ధుడానికి స్తోత్రం తండ్రి, మహిమగల రాజ్యానికి వందనాలు రాజా. యేసు ప్రభా, నీ వాక్యం ధ్యానిస్తుండగా సమయంలో ప్రభా నీ ఆత్మ నడిపింపు దయచేయండి ప్రభా. మమ్మల్ని మేము సరి చేసుకొని నా ప్రభా నీకే వందనాలు రాజా, మేము జీవించటకు నువ్వు సహాయం చేయండి ప్రభా. నీ ఆత్మ నడిపింపుతోటి మమ్మల్ని అందరినీ ఓదార్చి బలపరిచి స్థిరపరిచి నా ప్రభా నీ రాకడ వరకు మేము సిద్ధపడటకుండుటకు నువ్వు సహాయం చేయమని యేసునామమున నడుచున్నాను తండ్రి, ఆమేన్. మొదటి సామ్యుయేలు 2వ అధ్యాయము 6, 7, 8, 9. మొదటి సామ్యుయేలు 2వ అధ్యాయం. జనులను సజీవులుగాను మృత్యులుగాను చేయువాడు యెహోవే, పాతాళమునకు పంపుచు అందులో నుంచి రప్పించుచుండువాడు ఆయనే. యెహోవా దరిద్రులను దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగజేయును, వాడు కృంగజేయువాడును లేవనెత్తువాడు ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకై మహిమగల సింహాసనమును స్వతంత్రింప చేసుకొనుటకై వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. అయితే ఇక్కడ ఏమంటుండో 6వ వచనంలో ఏమంటుండంటే, జనులను సజీవులుగాను మృత్యులుగాను చేయువాడు యెహోవాయే. జనులంటే ప్రపంచంలో అందరూ వస్తారు, అన్యులు వస్తారు, దేవుని బిడ్డలు వస్తారు. అందరి మీద, అన్ని జీవుల మీద అధికారము యేసు ప్రభుకే ఉన్నది, దేవునికే ఉన్నది. అయితే ఇక్కడ అదే అంటున్నాడు, జనులను సజీవులుగాను మృత్యులుగాను చేయువాడు యెహోవాయే, పాతాళములకు పంపుచు అందులో నుండి రప్పించువాడు ఆయనే. అయితే ఇక్కడ జనులను మనందరినీ సజీవులకు గత సంవత్సరం 2-3 సంవత్సరాల కింద మనం చూసినాము. ఈ కరోనా వచ్చి ఎంతనో మంది చనిపోయిండు, చాలా మంది చనిపోయిండ్రు. ఇప్పుడు ఈ వాక్యం చూసుకున్న జనులకు సజీవులుగాను మృత్యులుగాను చేయువాడు యెహోవే. అందులో ఆ యొక్క వ్యాధి వచ్చినప్పుడు, ఆ వ్యాధి వచ్చినప్పుడు ఎంతో మంది చనిపోయిండ్రు. అసలు కొన్ని lakhs of rupees పెట్టిన వాళ్ళు కూడా బ్రతకలే, చనిపోయింది. అది ఎవరి వశంలో ఉన్నది? అది దేవుని వశంలోనే ఉన్నది. జీవ మరణంలో కూడా దేవుని వశంలో ఉన్నది. కాబట్టి ఇక్కడ ఏమంటుండు, జనులను సజీవులుగాను మృత్యులుగాను చేయువాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించువాడు ఆయనే. పాతాళం నుంచి పోయినా కూడా అందులో నుంచి రప్పించువాడు యెహోవాయే అంటుండు. ఇంకేమంటుండు, యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయువాడు, కృంగజేయువాడు, లేవనెత్తువాడు ఆయనే. ఇక్కడ ఏమంటుండు, దారిద్ర్యమును ఐశ్వర్యమును కూడా ఆ దేవుడే, ఆ యేసు ప్రభే కలుగజేస్తాడంట. అట్లా ఉన్నప్పుడు, కృంగిపోయినప్పుడు కూడా దేవుడు ఆ స్థితిలో, ఆ దారిద్ర్య స్థితిలో కృంగిపోయి ఉన్నప్పుడు కూడా లేవనెత్తువాడు ఆయనే అంటుండు. దరిద్రులను అధికారులను కూర్చుండబెట్టుటకు మహిమగల సింహాసనమును, అయితే దరిద్రులను అధికారుల మధ్యలో కూర్చోబెట్టుటకు ఆయన ఏం చేస్తుంటా, మహిమగల సింహాసనను స్వతంత్రింపజేయుటకు వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. ఇదే విషయంలో కీర్తన గ్రంథంలో 113:8 కూడా అంటుండు. కీర్తనల 113:8 కూడా ఆయన ఏమంటున్నా అంటే, ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఇక్కడ కీర్తనకారు ద్వారా కూడా ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటుండు, నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. సమస్తము ఆయన చేతిలో ఉన్నది కాబట్టి ఆయన ఏమంటుండు, ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద అంటే పనికిరాని వాళ్ళను, దేనికి పనికిరాని వాళ్ళు, త్రోసివేయబడ్డ వాళ్ళని కూడా దేవుడు ఏం చేస్తాడంట, పైకెత్తుడంట. పైకెత్తేవాడు ఆయనే. కాబట్టి మనము ఎట్టి పరిస్థితుల్లో అయ్యో మన స్థితి ఇట్లా అయిపోయింది కదా అని మనము కృంగిపోవడానికి వీల్లేదు. ఇక్కడ అదే చెప్తున్నాడు 2వ అధ్యాయంలో, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకు మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మట్టిలో నుండి లేవనెత్తువాడు ఆయనే.
లేమిగల వానిని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయన్నే. భూమి మీద స్తంభములను యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. కాబట్టి దరిద్రులను కూడా లేవనెత్తాడంట. మనమందరము దేవునిలో లేనప్పుడు మన పరిస్థితి కూడా ఇట్లనే ఉండే. మనం పరీక్షించుకుంటే తెలిసేది మన పరిస్థితి కూడా ఇట్లనే ఉండే. కాబట్టి దేవుడు అలాంటి మనల్ని లేపిండు. కాబట్టి ఇంకా ప్రపంచంలో లోకంలో ఎంతనో మంది ఇలాంటి బాధలతోటి ఇలాంటి దరిద్రతతోటి చాలా బాధపడుతున్నారు. అయితే మొన్న నేను ఒక ఫంక్షన్కి వెళ్ళాను. ఒక ఫంక్షన్కి వెళ్తే ఆ ఫంక్షన్లో చాలా హ్యాపీగా ఉండే అందరూ. అక్కడ కొన్ని కుటుంబాలు నాకు తెలుసు. ఆ కుటుంబాలకు మేము పోయి ప్రార్థన చేసేవాళ్ళం, ఆ కుటుంబాన్ని దర్శించుకునే వాళ్ళం. అయితే వాళ్ళ పరిస్థితి ఎంత దీనంగా ఉందంటే మనం వివరించలేము, అంత బాధలో ఉండి. కానీ ఆ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఏమైందంటే అందరూ చాలా హ్యాపీగా ఉండే, అందరూ చాలా హ్యాపీగా ఫంక్షన్లో ఉండే. అయితే ఇక్కడ ప్రపంచంలో ఎట్లా ఉంటదంటే మనిషి మంచిగా ఉన్నప్పుడేమో ఇది సంతోషంలో అందరూ పాలివారు. కానీ కష్టం వచ్చినప్పుడు మాత్రం ఎవ్వరు మనకు పాలివారు కారు. పాలివారు ఎవరు అవుతారు? ఆ కల్వారి శిలువలో మన కొరకు కొట్టబడి నలుగొట్టబడి అన్ని బాధలు హింసలు కష్టాలు మన కొరకు భరించిన ఒక్క యేసు ప్రభే మనతో ఉంటాడు. ఆయననే ఆ కష్టాల్లో బాధల్లో మనతో ఉంటాడు. కాబట్టి ఆ యేసు ప్రభు మనకు తోడు ఉంటాడు. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో అట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం భయపడడానికి వీల్లేదు. ఆ కుటుంబానికి వెళ్ళినప్పుడు కూడా మేము చాలా ఓదార్చాము. కానీ దేవుడు మనతోని ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులని కూడా వాక్యం సెలవిస్తుంది. అట్లా ఆత్మ విషయంలో అట్లాంటి వాళ్ళకు వాళ్ళు ఎంతనో ఓదార్పు పొందుతారు. మనం చెప్పే మాటల్లో దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఆ యొక్క అన్ని దేవుడు మనకు ఆశీర్వాదకరంగా మాట్లాడతాడు. కాబట్టి అది మనము వాళ్ళని ఓదార్చగలుగుతాం. అట్లా ప్రపంచంలో ప్రతి బిడ్డకు ఆనందంతోనే ఉంటారు. కానీ ఏ బిడ్డ దగ్గర పోయినా కూడా బాధ, కష్టము, దుఃఖం అనేది మనం వాళ్ళ దగ్గర పోతేనే తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమంటుంది? తన భక్తుల పాదములు త్రొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. దుర్మార్గులు అంధకారమందు మాటు మనుగుదురు, బలము చేత ఎవడును జయము నందుడు. ఇక్కడ ఏమంటుండు? భక్తుల పాదములు మనం ఆయన సన్నిధిలో ఉన్నాము, ఆయనని స్తుతిస్తున్నాము. మనకు అట్లాంటి బాధలు కష్టాలు వచ్చినా కూడా మనల్ని త్రొట్టిల్లకుండా ఆ దుష్టుని మార్గంలో నుంచి అంధకార శక్తుల నుంచి దేవుడు మనకు విడిపిస్తాడంట. కాబట్టి అట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఏమీ నిరాశపడడానికి వీల్లేదు. అయితే ఇక్కడ ఇంకా కీర్తన గ్రంథము 145లో 19 తన యందు భయభక్తులు గల వారి కోరిక నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. ఇక్కడ ఏమంటుండు? తన యందు, మనం ఆయన యందు ఎందుకు ఆ దరిద్రత నుంచి లేవనెత్తుండు మనల్ని, ఎందుకు ఆ అంధకార చీకట్ల నుంచి మనం లేవనెత్తుండు? ఎందుకంటే మనం ఆయన వాక్యానుసారంగా నడిచి ఆయన యందు విశ్వాసం ఉంచి భయభక్తులు కలిగి జీవించినాం. కాబట్టి దేవుడు మన కోరికను నెరవేరుస్తాడంట, వారి మొరను ఆలకించి వారిని రక్షిస్తాడంట. మన మొరని అప్పుడే ఆలకించకున్నా కూడా కంపల్సరీ మన ప్రార్థనకు మనం పెట్టే మొరకు జవాబు వస్తుంది. ఎందుకంటే దేవుడు నా సన్నిధానంలో చేసే ప్రార్థన వృధా కాదంటాడు. ప్రతి ప్రార్థనకు నేను జవాబు ఇస్తానని అంటాడు. కాబట్టి మనం నిరీక్షణ కలిగి ఆయన దగ్గర ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్నాము. కాబట్టి కంపల్సరీ దేవుడు మన మొర ఆలకిస్తాడు. మన మొర ఏదైనా సరే, మన హృదయ వాంఛలు ఏదైనా సరే, సేవ విషయంలో కానీ, ప్రార్థన విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ దేవుడు మన మొర వింటాడు. మన మొర విని మనల్ని కాపాడుతాడు. ప్రతి అంధకార శక్తుల నుంచి దేవుడు మనల్ని కాపాడనికి సమర్థవంతమైన దేవుడై ఉన్నాడు. కాబట్టి మనం ఎట్టి విషయంలో చింతించడానికి వీల్లేదు. రోమా అధ్యాయం 8:27 ఏమంటుండు? మరియు హృదయములను పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును, ఏలైనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధ కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. ఇక్కడ ఏమంటాడు? మరి
హృదయములను పరిశోధించువాడు. మన హృదయములను ఎవరు పరిశోధిస్తాడు? దేవుడు ఒక్కడే మన హృదయాల్ని పరిశోధిస్తాడు. మనం పైకి మన ఎంత సంతోషంగా ఉన్నా కూడా మన హృదయాన్ని పరిశోధించే దేవుడు ఉన్నాడు. ఆ గొప్పది ఏమంటున్నా, ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. మన ఆత్మలో మనం ఎట్లా మూలుగుతున్నామో, మన ఆత్మలో మనం ఎంత బాధతో ఉన్నామో, పైకి మాత్రం మంచి కనబడినా కూడా అది పరిశోధించేవాడు ఆ యేసు ప్రభు ఒక్కడే. ఆ ఆత్మ యొక్క మనసు ఏదో దేవుడు ఎరుగును. ఏలైనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధ కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. అయితే మన కొరకు దేవుడు విజ్ఞాపన చేయుచున్నాడు. కాబట్టి మనము మన హృదయము వెరవనీయద్దు. మన హృదయంలో దిగులు బాధ అనేది మనం పెట్టుకోకూడదు. కాబట్టి దేవుడు ఇక్కడ మనల్ని ఓదార్చుడు. ఇంకో లూకాసు వార్త 1:69, 1:6 and 9, 1:69. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలగజేశాను. ఏమంటాడు? మనం దేవుని బిడ్డలం కాబట్టి మనకు దర్శనం ఇచ్చి దేవుడు మనల్ని విడుదల ఇస్తాడంట. దేని గురించి అయితే మనం ప్రార్థన చేస్తామో కొన్నిసార్లు దేవుడు దర్శనం ద్వారా, కళ్ళ ద్వారా మనకు చూపించి ఆ యొక్క సమస్య నుంచి మనకు విడుదల ఇస్తాడంట. కాబట్టి ఇంకోటి ఆదికాండము 48:15, అతడు యోసేపును దీవించిన పితరులైన అబ్రహాము, ఈసాకు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేడు పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించనో ఆ దేవుడే. అయితే ఇక్కడ ఏమంటుండు, ఇక్కడ మనము ఇప్పుడు ఇది వస్తుంది క్రిస్మస్ కదా, అందరి ఇళ్ళ ధర ఏముంది? స్టార్స్ ఉన్నాయి. ఇక్కడ ఏమంటుండు, అతడు యోసేపును దీవించిన పితరులైన అబ్రహాము, ఈసాకు ఎవని ఎదుట నడిచి ఉండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించను. అయితే మన పుట్టిన మొదలుకొని అబ్రహాము, ఈసాకుని, యాకోబులను ఎవరు వాళ్ళ ఎంట నడిచిండో అట్లాంటి వాళ్ళని మనం కూడా అదే మార్గంలో నడుస్తున్నాం. కాబట్టి అదే దేవుడు మనల్ని ఇప్పటి వరకు పోషిస్తున్నాడని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ఎఫెసీయులకు రాసిన గ్రంథము 2:8, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అయితే ఇక్కడ ఏమంటున్నాం? మీరు విశ్వాసం ద్వారా కృపచేత రక్షింపబడి ఉన్నారు. మనం ఆయనందు విశ్వసించినాం కాబట్టి ఆ యొక్క కృప మన మీద వచ్చింది కాబట్టి మనం రక్షింపబడినాం. అయితే మనమందరం చాలా మట్టుకు హిందూసే రక్షణలో వచ్చిండ్రు. కాబట్టి నేను కూడా ఒక హిందూనే కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన కాబట్టి దేవుని యొక్క కృప నా మీద వచ్చింది కాబట్టి నేను రక్షింపబడినా. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది మన వలన కలిగింది కాదు. ఆ దేవుని యొక్క కృప ఉంటేనే, ఆ దేవుని యొక్క కనికరం, ఆ దేవుని యొక్క ఆశీర్వాదం మన మీద ఉంటేనే కానీ మనము పడకపోయే వాళ్ళం. దేవుని యొక్క కృప మన మీద ఉంది కాబట్టి మనం రక్షింపబడినము. ఇతరులను కూడా మనం రక్షణలో నడిపిస్తున్నాం. సామెత గ్రంథము 20:5, నరుని హృదయంలోని ఆలోచనలు లోతు నీళ్ల వంటిది, వివేకము గలవాడు దాన్ని పైకి చేదును. ఇక్కడ ఏమంటును? నరుని హృదయంలోని ఆలోచన లోతు నీళ్ల వంటివి, వివేకం గలవాడు దాన్ని పైకి చేదును. అయితే నరుని హృదయ ఆలోచన అంటే మనుషులు మంచిగా పైకి మంచిగానే కనబడతాడు, కానీ వాళ్ళ హృదయంలో ఏం ఆలోచన ఉందో, ఎంతో లోతులో వాళ్ళ ఆలోచన ఉందో మనకు తెలియదు. కానీ దేవుని యొక్క వివేకము, దేవుని యొక్క వివేకం ఉంటే మనం ఏం చేస్తామంట, ఆ లోతులో ఉన్న ఆ యొక్క వ్యసనం, ఆ బాధ అంతా మనం బయటికి తీసి మనం వాళ్ళ గురించి ప్రార్థన చేయగలుగుతామంట. దానియేలు గ్రంథము 12:3, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవ్వరు అనేకులు త్రిప్పుదోరో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరు. ఇక్కడ ఏమంటాడు? బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు.
బుద్ధిమంతులు అంటే ఎవరు? మనం దేవునిలో ఉండిన వాళ్ళను, విశ్వాసంలో ఉండిన వాళ్ళను, ఎడతెగక ప్రార్థన, వాళ్ళందరూ బుద్ధిమంతులై ఆకాశ మండలంలో జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. అయితే మనం ఎట్లుండాలంట? దేవుని బిడ్డలమైన మనము ఆకాశంలో మెరిసే నక్షత్రం లాగా ప్రకాశిస్తూ ఉండాలంట. నక్షత్రం లాగా ప్రకాశిస్తూ ఉండాలంటే మనం ఏం చేయాలా? అనేక ఆత్మలను దేవుని వైపు మళ్లించాలి. ఇక్కడ ఏమంటున్నా? అదే అంటున్నావు, జ్యోతుల వల్లే పోలిన వారై ప్రకాశించెదరు, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తృప్పిదరో వారు నక్షత్రం వలె. వాళ్ళు ఎట్లుంటారంట? నక్షత్రం వలె నిరంతరము ప్రకాశిస్తారంట. అయితే మనమందరము నక్షత్రం వలె ప్రకాశింపాలంట. సువార్తను బోధించి వారు పాదములు సుందరమైనవి, రమ్యమైనదని ఒక పాట ఉంది. అయితే మన పాదములు అట్లా ఉండాలంట. మనం నక్షత్రం వలె ఇతరులను దేవుని మార్గంలో నడిపించాలంట. ఎప్పుడు నడిపించగలుగుతామంటే మనం దేవునిలో ఉండి దేవుని గురించి మనం ప్రయాసపడి అనేక ఆత్మలను మనం ఆయన దిక్కు మళ్ళిస్తే అప్పుడు మనం అట్లా ప్రకాశిస్తామంట. ఇప్పుడు ఎవరి ఇంటికాడ చూసినా స్టార్సే ఉన్నాయి. ఆ స్టార్స్ ఎక్కడ ఉండాలా? ప్రతి విశ్వాసుల్లో, బుద్ధిమంతుల్లో ఆ యొక్క స్టార్ ఉండాలా. ఆ యొక్క స్టార్ ఉండి ఆ స్టార్ వెలిగించి ఇతరులు వెలగాల, ఇతరులు దేవుని గురించి, ఇతరుల గురించి దేవుని సువార్త పోవాలా, దేవుని గురించి బోధించాలా, అనేకుల్ని దేవుని వైపు మళ్ళించే వాళ్ళు ఎట్లుంటారంట? నక్షత్రం వల్లే నిరంతరము ప్రకాశించేదారంట. చాలా మట్టుకు కేబిఎంలో చాలా మంది అట్లనే ప్రకాశిస్తారు. చాలా మంది అనేక ఆత్మలను దేవుని వైపు తిప్పుతుండ్రు. కాబట్టి ఇంకా నశించిపోతున్న ఆత్మల దగ్గరికి మనం పోయి అందరినీ దేవునిలో నడిపించాల. అయితే ఇక గలాతీలకు 5:25, 5:26, ఒకరినొకరము వివాదమునకు రేపకయు ఒకరికి ఎందొకరు అసూయ పడకయు వృధాగా అసూయ పడకయు ఉందము. ఇక్కడ ఏమంటుండో, ఒకరినొకరు వివాదమునకు రేపకయు ఒకరి ఎందొకరము అసూయ పడకయు వృధాగా అతిశయ పడకయు ఉందాం. ఇక్కడ ఏమంటుండో పౌలు భక్త ద్వారా మనకేం చెప్తుందంటే, మనం వివాదంలో పోవద్దు. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ప్రార్థనలో కానీ, దేంట్లో కానీ, మన కుటుంబంలో కానీ, ఏ విషయంలో కానీ వివాదం వచ్చినప్పుడు మనం అసూయ పడకుండా దాన్ని సమాధానంగా పరిష్కరించుకొని టైం వృధా కాకుండా దేవుని యందు అతిశయపడుతూ ఉండాలని ఇక్కడ పౌలు భక్తుడు చెప్తుంది. ఇప్పుడు మా ఫ్యామిలీలో ఒక చిన్న ఇష్యూ వచ్చింది. ఆ ఇష్యూ దిక్కులు నేను చెప్పను అని అనుకున్నాను, కానీ ఆ ఇష్యూ దేవుడు తొందరగానే ఇది చేసింది. అయితే ఇక్కడ అదే అంటుండు, ఆ వివాదమునకు రేపక. ఆ ఇష్యూ వచ్చినప్పుడు మనం ఏం చేయాలా? ఆర్గ్యుమెంట్స్ చేయకుండా ఒకరికొకరు మన అసూయ అంటే నువ్వెంత నేనెంత అనుకుంటా మనము దాన్ని పరిష్కారంగా దేవుని ప్రేమ సిద్ధాంతం ద్వారా మనం దాన్ని ఆ ప్రాబ్లంని మనం సాల్వ్ చేయాలి. ఆ ప్రాబ్లం మనం సాల్వ్ చేయాలంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనలో ఉండాలా, దేవునిలో ఉండాలా. దేవుని వాక్యానుసారంగా ఉంటే దేవుడు మనకు ఆ యొక్క వరం అనేది మనకు ఇస్తాడు. 2 కొరింథీ 13:11, తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనసు గలవారై ఉండుడి, సమాధానంగా ఉండుడి, ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉండుగాక. ఇక్కడ ఏమంటుండు? తుదకు సహోదరులారా, మనకేమంటుండు? మనల్ని సంతోషంగా ఉండమంటుండు, అన్నిట్లో సంపూర్ణంగా ఉండమంటుండు, ఆదరణ కలిగి ఉండమంటుండు. ఆదరణ కలిగి ఉండమంటేనే ఆదరణ అంటే మనకందరికి తెలుసు. ఆదరణ ఎట్లాంటి ఆదరణ ఇస్తే ఎట్లా బిడ్డలు మన దేవుని వైపు మళ్ళుతాడో అట్లాంటి ఆదరణ కలిగి మనం ఉండాలా. ఏక మనసు గలవారై ఉండి సమాధానంగా ఉండు. ఏక మనసు గలవారై సమాధానంగా ఉండాలా, ప్రేమగా ఉండాలా. ఇవన్నీ మనకి ఎట్లా వస్తాయి అంటే ఆ సమాధానకర్తకు దేవుడు మనకు తోడై ఉంటే మనం ఇవన్నీ మనము పాటించుకొని దేవుని మార్గంలో మనము స్థిరంగా నడవగలుగుతాం. అయితే ఇంకోటి సామెతలు 20:27, నరున ఆత్మ యెహోవా పెట్టిన దీపం, అది అంతరంగములన్నీ శోధించును,
మన ఆత్మ మనల్ని సృష్టించింది ఎవరు? ఆ యేసు ప్రభు దేవుడే మనల్ని సృష్టించును. మన ఆత్మకు ఆయన పెట్టిన దీపం అన్నమాట. అది అంతరంగములన్నీ శోధించును. అంతరంగములను దేవుడిచ్చిన ఆత్మలోది మూలుగులన్నీ దేవుడు శోధిస్తాడని దేవుడు అన్ని చూస్తుండు. అన్ని చూసి ఏమంటే ఆయన దీపంని ఆయన నశించిపోచేయనీయడు. ఆ దీపంని దేవుడు ఎప్పుడు వెలిగిస్తూ ఇతరును వెలిగించేలాగా దేవుడు మనకు ఆ దేవుడు ఇచ్చిన వరం కాబట్టి ఆ వరాన్ని మనం గట్టిగా పట్టుకొని మనము ముందుకు సాగుతూ ఉండాలి. అపోస్తుల కార్యం 2:42 చూసి వీరు అపోస్తుల బోధ యందు, సావాసం యందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు ఎడతెగక వీరు అపోస్తుల బోధ ఎందును, సమాసం ఎందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండిరి. అయితే అపోస్తులు 12 మంది అపోస్తులు ఎట్లా ఉండనంట? అపోస్తుల బోధ ఉండే, సావాసం యందు ఉండే, రొట్టె విరుచుట యందు ఉండే, ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉండిరి. కాబట్టి అపోస్తుల వలె మనం కూడా ఏం చేయాలా? సావాసంలో ఉండాలా. సావాసంలో అంటే సేవలో ఉండాలా, రొట్టె విరుచుట ఉండాలా, ప్రార్థన ఎందు ఉండాలా. ఎడతెగక ఉంటే దేవుడు అపోస్తులను ఎట్లా లేపి వాడుకున్నారో మనల్ని కూడా అట్లా లేపి వాడుకొని ప్రతి బిడ్డ జీవితంలో అద్భుత కార్యం చేసి అనేక బిడ్డల్ని రక్షణ మార్గంలో నడిపించి నక్షత్రం వలె మనం ప్రకాశింప చేయగలుగుతామని ఇక్కడ అపోస్తుల బోధలో ఇక్కడ చెప్పింది. కాబట్టి మనం రొట్టె విరుచుట, సావాస్యం యందు, ప్రార్థన యందు ఎడతెగక ఉండి అనేక ఆత్మలను, అనేక దీనులను దేవుని వైపు మళ్ళిసి దేవుడు మనందరి దీవించి ఆశీర్వదిస్తాడు. మనందరి జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. దేవుడు ఇచ్చిన వాక్యం దీవించునుగా. స్తోత్రం తండ్రి సుప్రభానికి చేస్తున్నా. స్తోత్రం తండ్రి సుప్రభానికి వందనాలు రోజా. పరిశుద్ధుడా, వాక్యం చేతను మాట్లాడినవు తండ్రి. నా ప్రభా మా అందరినీ బలపరిచినవు తండ్రి. మాలో ఏదైనా నీకు ఆయుషకరం ఉంటే తీసివేసి నీ మార్గంలో చక్కగా నడుచుటకు నువ్వు సహాయం చేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. మన మధ్యలో అన్న ఆశీర్వాదం ఇస్తారు. అన్న ప్రైజ్ లార్డ్ అన్న. అన్న ప్రైజ్ లార్డ్ అన్న. హలో సిస్టర్, ప్రైజ్ లార్డ్ అన్న. ఆశీర్వాదం ఇవ్వండి అన్న. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానం, నడిపింపు మనందరికీ సదాకాలం తోడైనను గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ అందరికీ. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్ సిస్టర్ బ్రదర్స్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్.